హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఆదివారం ప్రభు దినం. దేవుని మందిరాలకు వెళ్ళాలి. త్వరగా సిద్ధపడదాం. రెండొక చిన్న వాక్య ధ్యానం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వెళ్ళి నీ జనులతో పాటు నిన్ను ఆరాధించుటకు, నీ రాజ్యం కొరకు సిద్ధపడుటకు ముందుగా కొన్ని మాటలు ధ్యానిస్తుండగా మమ్మల్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎందుకండి మందిరానికి వెళ్ళాలి? ఎందుకండి ప్రార్థన చేసుకోవాలి? ఎందుకండి వాక్యం వినాలి? ఎందుకండి ఏంటండి దేవునికి కొరకు భయభక్తులుగా బ్రతకాలి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకోసం చెప్పండి? అన్నీ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అభివృద్ధి చూడాలని, ఆస్తి, చేసే పనులు, కుటుంబము, బిడ్డలు అన్నీ వర్ధిల్లాలని, అందుకే కదండి అంటారు. అవునా? అందుకోసమే ప్రభుని నమ్ముకున్నారా? ప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, పెళ్ళిళ్ళు దొరుకుతాయి, బిడ్డలు పుడతారు, మంచి ఇల్లు దొరుకుతాయి, మంచి అభివృద్ధి వస్తుంది, అన్నిట్లో దేవుడు అభివృద్ధి చేస్తాడు, బాగా జీతం వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి అనా ప్రభువును నమ్ముకుంటున్నారు. ఈ జీవితకాలం మట్టుకు మనం ఈ జీవితానికి అవసరమైన వాటి కోసం ప్రభువును నమ్ముకున్న వాళ్ళమైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యులమై అని పౌలు అంటున్నాడు. మరి ఎందుకు చర్చికి వెళ్తున్నాం? ఎందుకు బైబిల్ చదువుకుంటున్నాం? ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం? ఎందుకు దేవుడు కావాలంటున్నాం? ఈ లోక సంబంధమైన దీవెనల కొరకు మాత్రం కాదండి. ఈ లోకంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే, మనం పరిశుద్ధులుగా బ్రతకాలంటే హృదయశుద్ధి లేకుండా దేవునిని చూడలేరు. ఏంటండి? దేవునిని ప్రేమించువాడు, హృదయశుద్ధిని కాపాడుకున్నవాడు దేవునికి స్నేహితుడవుతాడు, దేవునితో సహవాసం కలిగిన వాడవుతాడు, దేవుడి రాజ్యానికి వారసుడవుతాడు. మన భక్తిని ఆచరించేదంతా పరలోక రాజ్య వారసులు అవటానికే కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు. అవన్నీ దానంతటవే వస్తాయి. పూర్వం పల్లెటూరులో కాయగూరలు కొన్నాక కొసరి ఇవ్వని అడిగితే కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా 4-5 పీసెస్ వేసేవాళ్ళు. ఏమీ కొనకుండా నాకు కొసరయ్యారు అడిగితే ఏమంటారండి? నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు వస్తాయని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని కొరకు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలి, యథార్థవంతులుగా జీవించాలి. మన తలంపులన్నీ ఎరిగిన మన ప్రభువు ముందు మనం మోసగించలేమండి. మన హృదయాలోచనలు ఎరిగిన దేవుని ముందు మన ఆలోచనలు దాయలేము. మీ దేహంతో జరిగించిన క్రియలన్నిటినీ పరిశీలిస్తున్న ప్రభువుని మభ్యపెట్టలేము. ఈ లోకంలోనే మనం ఉన్నప్పుడే ప్రభువు ఉచితంగా ఇచ్చే ఈ రక్షణ మనం స్వతంత్రించుకోవాలి. యేసు ప్రభు శిలువ యాగం చేశాడు, మంచిదే. ఆయన రక్తము ద్వారా ప్రతి వారికి విమోచన ఉంది, చాలా గొప్ప విషయం. ప్రతి పాపము నుండి మనం కడగబడతాం, చాలా సంతోషం. కానీ నీవు ప్రభువుని నీ హృదయంలోనికి స్వీకరించకపోతే, ఆయన వాక్యాన్ని నీవు అనునయించుకోకపోతే, నీ స్థానంలో ఆయన నీ కొరకు మరణించిన రక్షకునిగా, ప్రభువునిగా నీవు నమ్మకపోతే నీకు ఏ మేలు కలగదు. యేసును నమ్మిన వారికి ఈ లోకం మీద ఆశలు ఉండవు. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం అనేది ఈ లోకంతో నిండి ఉంది. ప్రభువుని ఎరిగిన వాడు ప్రభువుని ప్రేమిస్తుండగా ఈ లోకంలో మన ప్రతి అవసరత తీరుస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించిన సందేహమే లేదు. కానీ హృదయశుద్ధి లేకపోతే మాత్రం దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ఒకటి మీరు చెప్తారేమో, నేను చాలా రెగ్యులర్గా మందిరాలకు వెళ్ళేవాళ్ళమండి, చిన్నప్పటి నుంచి మందిరానికి ఖచ్చితంగా వెళ్తామండి, రోజు వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటామని కూడా చెప్పచ్చు. మేము బాప్తీసం ఒక చర్చి కాదు 3 చర్చిల్లో తీసుకున్నామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. బాప్తీసం ఒక్కటే అని బైబిల్ చెబుతుంది. అస్తమానం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అయిపోవు.
నిజముగా నీవు క్రీస్తుని నీ హృదయంలోనికి స్వీకరించినప్పుడు హృదయశుద్ధి నీవు కలిగి ఉంటావు, కానీ నీటి బాప్తిస్వం వల్ల నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. అదొక సాదృశ్యంగా ప్రభు చెప్పాడు. నీవు అంతరంగంలో కలిగిన మార్పును బహిరంగంగా అందరి ముందు ఒప్పుకోవటానికి బాప్తిస్వం అనేది అవసరమే. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతోమంది నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నారన్నది ఈరోజు మనం గమనించగలం. బాప్తిసం తీసుకున్నారు, తాగుతున్నాడండి మా నాన్న, బాప్తిసం తీసుకున్నారు, బూతులు ఆడుతున్నారండి, బాప్తిసం తీసుకున్నారు, చాలామంది చెప్తున్నారు. నువ్వు ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్నా యేసయ్య ఇచ్చిన నూతన జీవితం నీకు లేకపోతే, హృదయ శుద్ధిని నీవు కాపాడుకోకపోతే, అసలు నీకు తెలుసా హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైనది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? నీ హృదయ స్థితిని నీవు కూడా ఎరగవు, కేవలం అది దేవునికి తెలుసు. ఆయన అడిగితే నీ హృదయ స్థితిని నీకు తెలియజేస్తాడు. నీవు దాన్ని ఒప్పుకుంటే నీ స్థితిని, నీ దోషములను ఆయన శుద్ధి చేయడానికి, నూతన వ్యక్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మందిరాలకు మనం వెళ్ళేది ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం పరలోకానికి వెళ్తామన్న విషయం మీకు తెలుసా? అసలు అందుకొరకు ప్రభువుని నమ్ముకున్నారా? యేసయ్యతో ఉండాలంటే ఇక్కడ మనం సంఘములో ఉన్న విశ్వాసులతో ఉండలేకపోతే పరలోకములో కోట్లాది దూతల మధ్యలో, వేలాది విశ్వాసుల భక్తుల మధ్యలో ఎలా ఉండగలం? ఆ పరలోక రాజ్యము, పరిశుద్ధ రాజ్యానికి చేరాలంటే మనం ఈ లోకంలో క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధులు అవ్వాలి. ప్రకటన గ్రంథములో ఒక మాట ఉంది, చదువుతున్నాను వినండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. జయించు వాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించిన వాడు పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ఎందుకంటే పరలోకానికి వారసుడు అవుతున్నాం. ఎందుకంటే పరలోకానికి అధిపతి అయిన మన ప్రభు కుమారుడుగా, కుమార్తెలుగా మనం ఆయన అంగీకరించడం ద్వారా మనం ఆ హక్కును పొందుకుంటున్నాం. చూసారండి, తనందరూ అంగీకరించారో వారికి తన బిడ్డలవుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మరి దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా నీవు ఉండాలంటే నీ తండ్రికి తగ్గట్టుగా నువ్వు బతకాలి కదా. క్రీస్తు వలె నీవు ఈ లోకంలో జీవించాలి కదా. నీ పాప రోత జీవితం నుంచి నీవు విడుదల పొందాలి కదా, జయించాలి కదా. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును జయించాడు. ఆయన ఆకలి కొన్నప్పుడు 40 రోజులు రాత్రి మగళ్ళు ఆకలి ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత ఆయన ఆకలి కొనగా సాతాను నుంచి అన్నాడు, నువ్వు ఈ రొట్టెను, రాళ్లను రొట్టె చేసుకొని తిను అని శోధించినప్పుడు ఆ శరీరాశను, ఆ తిండిని జయించాడు ప్రభు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల జీవించడం అని అపవాదిని గద్దించాడు. అపవాది నీ లోక ఆడంబరాలన్నింటినీ, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతటినీ చూపించి కొండ శిఖరానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి చూపించి, ఏరోప్లేన్ నుంచి కొన్ని సిటీస్లో, మా చెన్నై లాంటి సిటీలో, ముంబై, ఢిల్లీ అని సిటీస్లో దిగుతున్నప్పుడు, ఈవెన్ విజయవాడ నవడేస్ ఏంటండి ఎంత అందంగా దేదీపమానంగా ఉంటుంది. అక్కడ ఉన్న కుప్పతొట్టులు అవన్నీ ఏం కనపడవు. ఏమండి, దేవుడి రాజ్యం, ఈ లోక రాజ్యాలు పైకి చూడటానికి ఎన్ని షాపింగ్ సెంటర్స్, ఎన్ని లైటింగ్స్ ఎన్ని కనపడుతుంటాయి, కానీ ఈ లోకాధికారిగా ఉండడానికి కాదు ప్రభు వచ్చింది. నీ హృదయ సింహాసనాన్ని కోరుతున్నాడు. ఆయన పరలోక రాజ్య అధిపతిగా, సింహాసనాసీనుడిగా ఉన్నాడు కనుక లోకం నాకొద్దు అని ప్రభువు ఆ ఆకర్షణలను గద్దించాడు, ఎదిరించాడు. నేను సిలువెక్కి నా రక్తం ఇచ్చి నేను కొంటాను, కానీ నువ్వు ఉరకైచ్చే ఈ లోకము నాకు అక్కర్లేదని హెచ్చరించాడు. నేత్రాశను జయించాడు. ఇంకో కొండ శిఖరం మీద తీసుకెళ్ళి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి కదా అని బైబిల్ కొటేట్ చేశాడు సాతాను. ప్రభు
నీ దేవుడైన యెహోవాను శోధించవద్దని కూడా వాక్యం చెబుతుందని అపవాదిని వాక్యంతో ఎదిరించి సాతానా వెనక్కి పొమ్మని 3 శోధనలు జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం. ఈ రోజున మనకు ప్రతిరోజు ఈ ఆశలు ఉంటాయండి. లోకాశ, శరీరాశ, తిండి మీద ఆశ, లోకపు వస్తు వాహనాల మీద, అధికారాల మీద, పెత్తనాల మీద, డబ్బు మీద ఆశ, అలాగే జీవపు డబ్బం, అహంకారం. నేను గొప్పోడిని అవ్వాలి, నేను గొప్పోడిని అనిపించుకోవాలి, నేను ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండాలి, ఎక్కువ ఎడ్యుకేటెడ్గా ఉండాలి, నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయని చెప్పుకోవాలని రకరకాల అహంకారం ఈ రోజున మనుషుడు కలిగి ఉంటున్నాడు. చూడండి, మనుషుల ముందు మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ తాను తగ్గించుకున్న వాడు హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడని ప్రభు చెప్పాడు కదా. ఎప్పుడైతే ప్రభు జయించాడు, మనల్ని జయించమని చెప్తున్నాడు. ఈరోజు కూడా మనం ఎదుర్కొనే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బమును ఏ రోజుకు ఆ రోజు వాక్యము ద్వారా హెచ్చరించి, ఎదిరించి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జయిస్తూ శుద్ధ హృదయాలను కాపాడుకొని ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలండి. అది నీవు సమూహంగా కూడినప్పుడు, సమాజంగా కూడినప్పుడు, తోటి విశ్వాసులతో కలిసి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మనకు నూతన బలం దొరుకుతుంది. మన యొక్క విశాలమైన హృదయము, విశాలమైన మనస్సును కలిగి దేవుని కార్యాలను గ్రహించుకుంటాం. ఆ పరలోకపు ఆనందాన్ని ఈ భూలోకంలో ఆనందించగలుగుతాం. అందుకు దేవుని మందిరాలకు వెళ్ళేది మన ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధిపరచుకోవడానికి, దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకోవడానికి, ఆయన గొప్పతనాన్ని ధ్యానించడానికి, ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, మన తోటి వారితో కలిసి ప్రార్థించటానికి, ఒకరినొకరు సత్కార్యములు చేయుటకు, పురికొల్పుకుంటకు, ప్రేమ చూపించుటకు సమాజంగా కూడుకుంటున్నాం. దేవుని మందిరం. మనం ఒకరోజు పరలోకంలో ఉంటాం. పరలోక మందిరములు, పరలోకములు ఆయనే మన దేవాలయంగా ఉన్నాడు. మన ప్రభువే మన వెలుగుగా ఉన్నాడు. మన ప్రభువుతో నిరంతరము అక్కడ జీవించబోతున్నాం. దేవుడితో ఉండే భాగ్యం మీ 21వ అధ్యాయం మీరు పూర్తిగా చదువుకొని ధ్యానించండి. అక్కడ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండను, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై యందురు, వారు వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ఎంత గొప్ప స్థలం అండి, ఎంత గొప్ప పరలోకం. మొదటి అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది, సింహాసనాసీనుడైన ప్రభువు మనకు ఆలయంగా ఉంటాడు, మనకి దీపంగా ఉంటాడు. ఆల్ఫా ఒమేగా నేనే అని చెప్పిన వాడు, జీవ జల మన బొగ్గలలోని జలమును నేను ఉచితముగా ఇస్తానన్నాడు. జయించు వాడు వాటిని స్వతంత్రించుకొనునని. ఈ లోకంలో ఈ పాపమును జయించుటకు, పరిశుద్ధాత్మ శక్తిని పుంజుకొనుటకు, ఆధ్యాత్మిక బలమును పుంజుకొనుటకు, దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేయటం, సమాజంగా తోటి భక్తులతో కేడి నూతన బలం పుంజుకొని ఏక మనసు, ఏకాత్మతో ప్రార్థించడం నేటి క్రైస్తవులకి ఎంతో అవసరమైనది. నువ్వు క్రైస్తవుడని చెప్పుకొని నీ హృదయ శుద్ధిని కాపాడుకోకపోతే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఒకవేళ రెగ్యులర్గా నీవు మందిరానికి వెళ్ళే వ్యక్తివైనా నీ అంతరంగం దేవుని మొదట సరిగా లేకపోతే ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవని ప్రభు చెప్తున్నాడు. 8వ వచనం కూడా చదివితే, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతురు. ఇది 2వ వర్ణం. పరలోకం అందరికీ కాదండి. ప్రభువుకు తన హృదయం నుంచి పరికమైన పాపముల నుండి కడగబడిన వారికి, ప్రభువును ఒప్పుకోవటానికి భయపడే పిరికివారు, ప్రభువునందు విశ్వాసము లేని అవిశ్వాసులు, అసహ్యకమైన కార్యాలు చేసేవారు, ఏంటంటే వ్యభిచారాలు, నరహత్యలు చేసేవాళ్ళు, మాయలు, మంత్రాలు నమ్మేవారు, అబద్ధికులందరూ పరలోకంలో ఉండరు. కానీ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతారు. అది 2వ మరణం. ఈ లోకంలో మనం మరణించేది పుట్టకన మరణిస్తాం, కానీ ఆ 2వ మరణంలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుకుట, కటిక చీకటి ఉంటుంది. అది మన కొరకు కాదు, అపవాదికి తన అనుసరణ కొరకు సిద్ధపరిచాడు. నీవు ఇంకా అపవాదిని అనుసరిస్తుంటే
ఖచ్చితంగా నీ ముగింపు ఆ నరకంలోనే. నువ్వు ప్రభువును వెంబడించేవాడిగా ఉంటే నన్ను వెంబడించు అని చెప్పిన ప్రభువు అడుగుజాడల్లో నడిస్తే ఆధ్యాత్మిక నీవు బలపడి శరీర కార్యాలను జయిస్తూ హృదయశుద్ధిని కాపాడుకుంటే మనం దేవుని కుమారులు అనబడతాం. ఆయన మన తండ్రిగా ఉంటాడు, మనం ఆయన బిడ్డలుగా ఉంటాం. మరి ముఖ్యంగా ఆయన రాజ్యములో యుగ యుగాలు తరతరాలు జీవిస్తాం. ఈ అనుదిన ధ్యానం వింటున్న మీరందరూ పరలోకంలో ఉండాలని, ఏ ఒక్కడూ నశించి నరకానికి పోకూడదన్న భారంతో ప్రార్థనతో ఈ సందేశాలు అందిస్తున్నాను. ఇంకా మీ రక్షణ విషయంలో ఒక స్థిరత లేకపోతే వ్యక్తిగతంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థించి నా హృదయ స్థితిని నాకు చూపించమని ప్రభువుని అడగండి. మీ హృదయం దోషారోపణ చేసిన విషయాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకోరండి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన ఆత్మను నీకు ఇచ్చదనన్న ప్రభు వాగ్దానంతో క్రొత్త జీవితాన్ని జీవించండి. జనవరి 1వ తారీఖు వరకు ఆకండి. అది ఈరోజే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ లోకంలో భక్తిని ఆచరించేది పరలోక రాజ్యానికి చేరాలని, నిరంతరం నీతో ఉండాలని పడుటకు సహాయం చేయ. భూ సంబంధమైన వాటి కోసమే ప్రభువుని నమ్ముకున్న చవకబారు క్రైస్తవులు అనబడిన వారిగా ఉండక, నా రాజ్యం పరలోకములో ఉంది, నా పౌరస్థితి పరలోకంలో ఉంది, నా పరమ తండ్రి నా కొరకు నివాసములు సిద్ధపరిచాడు, నా ప్రభువు నా కొరకు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, నేను ఆయన రాకడ సమయంలో ఎత్తబడినట్లు హృదయ శుద్ధిని కాపాడుకోవాలి అనే భయం కలిగి, తండ్రి మా హృదయ శుద్ధిని ఏనాటికి ఆనాడు కడుక్కొని నీ రక్తములో శుద్ధి చేసుకొని నీ రాకడ కొరకు ఎదురు చూచేవారిగా సిద్ధపడ్డవారిగా చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మన అందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పక జవాబులు ఇస్తున్నాడు. మీరు ప్రైజ్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. దేవుడి గొప్ప కార్యాలు చూడండి. ఉచితమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆదివారపు ఆరాధన ఇతర దేశాల్లో ఉన్నవారి కొరకు, తెలుగు ఆరాధన లేని వారి కొరకు, మరి ముఖ్యంగా మరి గృహాల్లో బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు ఈ లైవ్ని మీకు కూడా కనెక్ట్ చేస్తున్నాం. మీ మందిరాలకు వెళ్ళండి. మొదటగా ఆయన ఆరాధించుకోనండి. మీకు అనుకూలమైన సమయంలో కల్వరి చెన్నై లైవ్ కూడా వీక్షించండి. అలాగే ఇప్పుడు ఉచితమైతే యథావిధిగా మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ నెల నవంబర్ 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగులు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి.
లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి, ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడ హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.